నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. అది కూడా 4 గోడల మధ్యలో కాదు, మైకుల ముందు, మీడియా ముందు, బహిరంగ సమావేశాల ముందు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నటువంటి విధానం చూసి నవ్వుకుంటున్నారు. ఇకనైనా మానుకోండి. రాజకీయాల్లో నిస్సిగ్గుగా ప్రవర్తిస్తే నిజం తెలిసినటువంటి జనం ఇప్పటికే మిమ్మల్ని అసెంబ్లీకి రానివ్వకుండా నిలువరించారు. ఇంకా జనంలోకి కూడా రానివ్వకుండా నిలువరించే రోజులు వస్తాయన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదే సమయంలో ఈరోజు కాణిపాకం ఆలయంలో సరఫరా చేసినటువంటి నెయ్యిలో కూడా ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సరఫరా చేసిన వాళ్ళు ఉన్నారు, వారి ద్వారా జరిగిందన్నటువంటి ఆరోపణలు కూడా వచ్చాయి. నేను ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక ప్రజాప్రతినిధిగా అలాంటివి జరిగి ఉంటే వాటి మీద కూడా విచారణ చేపట్టాలి. ఇప్పుడు జరుగుతున్నటువంటి విచారణలో వాటిని కూడా చేర్చి ఖచ్చితంగా అందులో దోషులు ఎవరైనా ఉండి ఉంటే వారిని కూడా శిక్షించాలని నేను ఆ ప్రాంత ప్రజాప్రతినిధిగా కోరుతున్నా. అన్నిటికన్నా మించి వైసీపీ ఇకనైనా ప్రజల్లోకి వచ్చి అసత్యాలు మాట్లాడడం, అబద్ధాలు మాట్లాడడం, కప్పదాట్లు వేయడం, పక్కదారి మళ్లించడం మానుకుని ప్రజల ప్రయోజనాల కోసం రాజకీయాలు నడపారని మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నా.